హాయ్ అండి, వెల్కమ్ టు అగ్రి ఫామ్ అల్ట్రా కిచెన్. ఈరోజు నేను పాలకోవా మాంగ్ ఫ్రూట్ షుగర్ తోటి ట్రై చేస్తున్నాను. ఎలా ఉంటుంది ఏంటి చూద్దాం. ఇప్పుడు పాలకోవా ఒక చిన్న ఇష్యూ నడుస్తుంది కదా, దాన్ని చూసి మా ఆయన కూడా పాలకోవా తినాలని ఉంది అలా అని చెప్పేసి ఆయన క్రేవింగ్స్ వచ్చాయన్నమాట. నేను అంత షుగర్ తినటం ఎందుకు అని చెప్పేసి ఈ షుగర్ తీసుకోవడం జరిగింది. 1 లీటర్ మిల్క్ ఒక ప్యాన్లో తీసుకొని దగ్గరగా అయ్యేదాకా కలుపుతూనే ఉండాలండి. లేదు అంటే కింద అడుగంటేస్తుంది, పాలకోవా మొత్తం టేస్ట్ మారిపోతుంది. చాలా జాగ్రత్తగా దగ్గరుండి కలుపుతూ దగ్గర పడిన దాకా చేయాలి. చూసారా, కొంచెం దగ్గరికి వచ్చేసింది, ఇంకా దగ్గర పడాలి. చూసారా, ఇది మాంగ్ ఫ్రూట్ షుగర్ అండి. షుగర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఫ్రూట్ షుగర్ కూడా చాలా లైట్గా ఉంటుందండి. అసలు మనం ఒక గ్లూకోజ్ లాగా అట్లా ఉంటుంది అన్నమాట చూడ్డానికి. చాలా లైట్, సాల్ట్ ఎట్లా అంత సన్నగా ఉంటుందో అలా ఉంటుంది. నేను 1 లీటర్ మిల్క్ కోసం దాదాపుగా ఒక 50 గ్రామ్స్ అలా షుగర్ తీసుకున్నాను. 1 లీటర్ మిల్క్కి 50 గ్రామ్స్ 60 గ్రామ్స్ అలా సరిపోతుంది, ఎక్కువ ఏమీ అవసరం లేదు. షుగర్ వేసిన తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేద్దాం. ఇంకొంచెం దగ్గర పడాలండి, కొంచెం దగ్గర పడితే మనకి కోవా బాగుంటుంది. ఈ కోవా మిల్క్ బ్రెడ్ తోటే ట్రై చేయండి. ఎందుకు అని అంటే మేము నో యాడెడ్ మైదా, నో యాడెడ్ షుగర్ సంథింగ్ ఆ బ్రెడ్ తీసుకున్నాము. దానికి అంత టేస్ట్ అనిపించలేదు. మిల్క్ బ్రెడ్కి అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నేను టేస్ట్ చూస్తున్నాను ఇక్కడ, బాగుంది, చాలా బాగుంది. కోవా అయితే మాత్రం షుగర్ కరెక్ట్గా సరిపోయి చాలా బాగుంది. థ్యాంక్ యూ.